రాయలసీమ జిల్లాలకు చెందినటువంటి పత్రికలకు సంబంధించి ముఖ్యమైన వార్తల విశ్లేషణ కార్యక్రమానికి స్వాగతం. నేను మీ జర్నలిస్ట్ భూమిరెడ్డి శ్రీనాథ్ రెడ్డిని. ఈనాడు పత్రిక వైఎస్ఆర్ జిల్లా ఈనాడు పత్రిక ఎడిషన్ను చూసినట్లయితే రెండవ రోజు కానిస్టేబుల్ల ఎంపికకు సంబంధించి మొత్తం 600 మంది అభ్యర్థులు హాజరయ్యారు. వీరికి 1600 మీటర్లు 100 మీటర్ల పరుగు పందెం, లాంగ్ జంప్, ఎత్తు, ఛాతి పరీక్షలు నిర్వహించారు. ఇవన్నీ ఏఎస్పీ ప్రకాష్ బాబు ఆధ్వర్యంలో జరిగినటువంటి పరిస్థితి. నేటి నుంచి కేంద్ర మంత్రి జితేంద్ర సింగ్ పర్యటనకు సంబంధించి ఆయన 3 రోజుల పాటు జిల్లాలో పర్యటించబోతా ఉన్నారు. ఆయన ఈరోజు రాత్రికి జిల్లాకు చేరుకుని తర్వాత 2వ తారీఖున చింతకొమ్మదిన్నె, జమ్మలమడుగు మండల పరిధిలో క్షేత్రస్థాయిలో జరుగుతున్న ప్రగతి పనులను పరిశీలించిన తర్వాత 3వ తారీఖు ఉదయం పర్యటన ముగించుకొని తిరిగి వెళ్తారని, దీనికి సంబంధించి ఏందైతే హెల్త్, న్యూట్రిషన్, ఎడ్యుకేషన్, వ్యవసాయం, అనుబంధ రంగాలు, ఆర్థిక రాబడులు, స్కిల్ డెవలప్మెంట్, కనీస సదుపాయాల కల్పన తదితర రంగాల వారీగా జిల్లాలో ప్రగతి నివేదికలు సిద్ధం చేసుకోవాలని కూడా ఆయన చెప్పడం జరిగింది. ఇంకొక ప్రధానమైనటువంటి వార్త చూస్తే మారనున్నటువంటి రాయలసీమ రూపురేఖలు, గోదావరి బనకచెర్ల అనుసంధానంతో జరగబోతున్నటువంటి రాయలసీమ ప్రయోజనాలపైన ఒక వార్త ఇచ్చింది. దీనివల్ల రాయలసీమ ప్రాంతంలో 250 టీఎంసీల సామర్థ్యంతో ఉన్న ప్రాజెక్టులను నింపుకోవడానికి అవకాశం కలగబోతా ఉందని, భవిష్యత్తులో గోదావరి జలాలు కూడా ఈ బనకచెర్ల దాని ద్వారా రాయలసీమకు రాబోతున్నట్లుగా ఈ వార్త కథనం రాశారు. గండికోట జలాశయంతో పాటు అంద్రినీవా, తెలుగుగంగ, కేసీ కాలువల అనుసంధానం కూడా జరగబోతోంది. ప్రస్తుతం అద్రినీవా కాలువ పైభాగంలో నీటి వాడకం ఎక్కువ ఉండడంతో అన్నమయ్య జిల్లాలోకి నీటి సరఫరా నిలిచిపోయింది. కుప్పంకి వెళ్లే పరిస్థితి కూడా లేకోకుండా పోయింది. అనుసంధానం పనులతో అంద్రినీవా కాలువ లైనింగ్ పనులు చేపట్టడంతో భవిష్యత్తులో నీటి ప్రవాహం యొక్క వేగం పెరగడం, దాని ద్వారా రాయలసీమ ప్రాంతంలోని ముఖ్యంగా అన్నమయ్య జిల్లాలోని రాయచోటి, పీలేరు నియోజకవర్గాలకు కూడా ఉపశమనం కాబోతా ఉందని ఆ కథనం బట్టి తెలుస్తుంది. ఇక ఆంధ్రజ్యోతి కడప ఎడిషన్ను చూసినట్లయితే కేంద్ర మంత్రి పర్యటనను విజయవంతం చేయాలని కలెక్టర్ చేరుకూరి శ్రీధర్ చెప్పినటువంటి ఒక మీడియా సమావేశాన్ని, అదేవిధంగా ఎస్సీ వర్గీకరణ కమిషన్ 3వ తారీఖున జిల్లాకు రానున్నారు. జిల్లాకు సంబంధించినటువంటి ఆయన పర్యటన వివరాలు, ముఖ్యంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి నాయకుడు సుదర్శన్ రెడ్డి దౌర్జన్యం చేసినటువంటి గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబును నిన్న అన్నమయ్య జిల్లాకు చెందినటువంటి తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు రాజుతో కలిపి రవాణా శాఖ మంత్రి మండిపల్లి రాంప్రసాద్ కలిశారు. ఆయన కుటుంబానికి భరోసా ఇచ్చారు. ఎంపీడీఓ జవహర్ బాబుకు ఇప్పటికే పవన్ కళ్యాణ్, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ కూడా ఆయనను కలిసి ఆయన కుటుంబ సభ్యులకు కూడా భరోసా ఇచ్చినటువంటి నేపథ్యంలో రాంప్రసాద్ పర్యటన కూడా అందుకు కొంత తోడ్పాటును అందించేటువంటి పరిస్థితి కనిపించింది ఆ కుటుంబానికి. అదేవిధంగా దళిత ఉద్యోగులకు కావచ్చు లేదా ఉద్యోగులకు ప్రభుత్వం తరపున భరోసా ఇవ్వడంలో వరుసగా ఒక్కొక్క మంత్రి ఆ జవహర్ ను పరామర్శించడాన్ని బట్టి మనకు అర్థమవుతోంది. హ్యాపీ న్యూ ఇయర్ అంటూ సాక్షి వైఎస్ఆర్ జిల్లా ఎడిషన్ నిన్న జరిగినటువంటి రాత్రి ఏదైతే సంబరాలు ఉన్నాయో దానికి సంబంధించినటువంటి అవి ఒక వార్తనిచ్చింది. పకడ్బందీగా దేహదారుఢ్య పరీక్షలు, మీడియా అక్రిడేషన్లు 2 నెలల పాటు పెంచినటువంటి గడువుకు సంబంధించి కేంద్ర మంత్రి పర్యటనను విజయవంతం చేయాల్సినటువంటి దానికి సంబంధించినటువంటి ఒక వార్తను కూడా ఇచ్చింది. అదేవిధంగా కడప జిల్లా కలెక్టర్గా పనిచేస్తున్నటువంటి డాక్టర్ శ్రీధర్ చెరుకూరికి రాష్ట్ర ప్రభుత్వం పదోన్నతి కల్పించింది. ఇప్పటి వరకు కలెక్టర్గా ఉన్న ఆయనకు కార్యదర్శి హోదానిచ్చింది. అయితే కార్యదర్శి హోదా ఉన్నప్పటికీ కూడా ఆయన కడప జిల్లా కలెక్టర్గా మాత్రం కొనసాగిస్తోంది. నూతన సంవత్సర శుభాకాంక్షలు అంటూ కడప పార్లమెంట్ సభ్యులు అవినాష్ రెడ్డి జిల్లా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. అన్ని వర్గాల ప్రజలకు మేలు చేయాలని కూడా ఆయన చెప్పారు. ఇక అన్నమయ్య జిల్లా వార్తల విషయానికి వస్తే ఈనాడు అన్నమయ్య జిల్లా ఎడిషన్లో మారనున్నటువంటి రాయలసీమ రూపురేఖలు అంటూ వైఎస్ఆర్ జిల్లాలో ఇచ్చినటువంటి వార్తనే అన్నమయ్య జిల్లాలో కూడా కొనసాగించారు. ఇక మీ ఆటలు సాగవంటూ వైకాపా నాయకులకు మంత్రి మండిపల్లి రాంప్రసాద్ రెడ్డి హెచ్చరిక, గాలివీడు ఎంపీడీఓ జవహర్ బాబుకు పరామర్శకు సంబంధించినటువంటి వార్తను కూడా అన్నమయ్య జిల్లాలో ఇచ్చారు. ఈ 2 వార్తలు వైఎస్ఆర్ జిల్లాలో కూడా కవర్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక సాక్షి అన్నమయ్య జిల్లాకు వచ్చినట్లయితే నయా జోష్ అంటూ నూతన సంవత్సర వేడుకలకు సంబంధించినటువంటి ఒక వార్తను ప్రముఖంగా ప్రచురించారు. తమ్ముళ్ల తగవులు అంటూ టీడీపీలో విభేదాల కారణంగా రాయచోటిలో టాటూ షాప్ దగ్ధం, రాడ్లు, కత్తులతో ఇరు వర్గాల మధ్య ఘర్షణ
సామాన్య ప్రజలను భయభ్రాంతులకు గురిచేసేలా సంఘటన, అధికారులకు తలనొప్పిగా మారుతున్న వ్యవహారాలు, ఒకరు వద్దంటే మరొకరు చేయాలంటూ యంత్రాంగంపై ఒత్తిడి, రాయంపేటలో కూడా తారాస్థాయికి చేరినటువంటి ఆధిపత్య పోరు. ఏదైతే అన్నమయ్య జిల్లాలో అటు రాయచోట్లోను ఇటు రాయంపేటలోను అధికార పార్టీ అయినటువంటి తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్నటువంటి వర్గ విభేదాల వల్ల అధికారులు తమ పనులు తాము చేసుకోవడానికి కూడా ఇబ్బందులు పడుతున్నారు. ఒకరు చేయమంటే ఒకరు వద్దంటారు, ఒకరు కావాలంటే ఒకరు వద్దనేటువంటి పరిస్థితి నెలకొంది. దీంతో అధికారుల పరిస్థితి చాలా ఇబ్బందిగా ఉంది. అదేవిధంగా కార్యకర్తలు కూడా నష్టపోతూ ఉన్నారు, అభివృద్ధి కూడా లేని పరిస్థితి కనిపిస్తోందంటూ ముఖ్యంగా రాయచోటి రాజంపేటకు సంబంధించినటువంటి వార్తలు ఇస్తూనే రైల్వే కోడూరును కూడా ఒకసారి ప్రస్తావించారు. నామినేటెడ్ పొందినటువంటి రుక్మాన్ రెడ్డి కుటుంబంతో పాటు ఎమ్మెల్యే ఒక వర్గంగా పావులు కలుపుతున్నారు. ప్రజలు పనుల నిమిత్తం రూపానందరెడ్డి కుటుంబంకి వచ్చినప్పుడు ఒక్కొక్కరు ఒక్కో రీతిన అధికారులకు సిఫారసు చేస్తున్నాం. ఒకరు చేయాలని మరొకరు వద్దని వారిలో వారే చెప్తుండడంతో అధికారులకు కూడా తలనొప్పిగా మారిందన్నటువంటి పరిస్థితి అయితే ఇక్కడ చూస్తూ ఉన్నాం. ఇక చల్లని వేడుకలకు చెలో హార్సీ హిల్స్ అంటూ పోలీసుల వలయంలో పర్యాటకులకు భద్రత. నిరంతరం మదనపల్లి, కాండ్లమడుగు, కొత్త కోట నుంచి ప్రత్యేక బస్సులు, బైక్, ఆటోలకు ప్రవేశం లేదు. ఏదైతే ఆంధ్ర ఊటీగా రాయలసీమ ప్రజలకు చాలా తక్కువ డబ్బులతో అత్యంత ఆహ్లాదకరాన్ని ఇచ్చేటటువంటి ఒక టూరిజం స్పాట్గా ఉన్నటువంటి హార్సీ హిల్స్కి అందరూ వెళ్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. దీంతో నిరంతరాయంగా మదనపల్లి, కోట, కాండ్లమడుగు నుంచి కూడా బస్సులు నడిపేటువంటి పరిస్థితి ఉంది. అయితే ఆటోలకు, బైకులకు ప్రవేశాన్ని అయితే నిలిపివేసినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇక ఆంధ్రజ్యోతి అన్నమయ్య జిల్లా ఎడిషన్ ఒక్కసారి చూసినట్లయితే చెలో ఆర్సీ హిల్స్ అంటూ ఆంధ్రజ్యోతిలో కూడా ఆర్సీ హిల్స్కు సంబంధించినటువంటి వార్తనిచ్చారు. జనవరి 1కు పర్యాటకుల దారులన్నీ అటువైపే, ఏపీ టూరిజం ప్రైవేట్ గెస్ట్ హౌస్లన్నీ హౌస్ఫుల్, 20,000 మంది తరలి రానున్నట్లుగా కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. మరొక వైపు ఎంపీడీఓ దాడి కేసులో 9 మందికి రిమాండ్. అన్నమయ్య జిల్లాలో పర్యాటక శాఖ అభివృద్ధి చెందబోతా ఉంది. హార్సీ హిల్స్ కేంద్రంగా అనేది మనకు స్పష్టమవుతా ఉంది. నూతన సంవత్సర వేడుకలు కావచ్చు, లేదా హాలిడేస్ అంటే శని ఆదివారాలు కావచ్చు, వీకెండ్స్లో కూడా హార్సీ హిల్స్లో ప్రైవేటు ప్రభుత్వ గెస్ట్ హౌస్లన్నీ నిండిపోతూ ఉన్నాయి. యువత ఎక్కువగా హార్సీ హిల్స్కు రావడానికి మక్కువ చూపుతున్నటువంటి పరిస్థితి కల్పిస్తుంది. మరిన్ని సౌకర్యాలు కల్పించడంతో పాటు అక్కడ భద్రతను మరింత కట్టుదిట్టం చేస్తే పర్యాటక రంగంగా హార్సీ హిల్స్ ఇప్పటికన్నా మరింత వేగవంతంగా అభివృద్ధి చెందేటటువంటి అవకాశం అయితే ఉండే పరిస్థితి అయితే ఉంటుంది. ఇక చిత్తూరు జిల్లా వార్తల విషయానికి వస్తే ఈనాడు ప్రధాన పత్రికల్లో అభివృద్ధి అభిమతం, ప్రగతిని పరుగులు పెట్టిస్తామంటున్న ప్రజాప్రతినిధులు అంటూ ఎమ్మెల్యేలకు సంబంధించి లేదా ఆయా ఇన్ఛార్జీలకు సంబంధించినటువంటి వార్తనిచ్చారు. నియోజకవర్గ వ్యాప్తంగా సౌరకాంతులను ప్రసారింపజేస్తామని ముఖ్యమంత్రి నియోజకవర్గం కుప్పంకు సంబంధించినటువంటి అభివృద్ధిపైన చంద్రబాబు దృష్టి పెట్టారు. ఇప్పటికే అనేక పనులకు సంబంధించి నిధులు కూడా విడుదలయ్యాయి. దీనికి ఎమ్మెల్సీ కంచర్ల శ్రీకాంత్ను కూడా ఇన్ఛార్జిగా వేసినటువంటి పరిస్థితి. ఇక చెక్ డ్యాములు నిర్మించి సాగునీటి కష్టాలు తీరుస్తానని పూతలపట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ అంటుండగా, కైగల్ నిర్మాణానికి చర్యలు తీసుకుంటానని అమర్నాథ్ రెడ్డి పరమనేరు ఎమ్మెల్యే, అదేవిధంగా ఏదైతే ఇంపార్టెంట్ అయినటువంటి కోశల నగరాన్ని పట్టాలెక్కిస్తామంటూ గాలి భానుప్రకాష్ నగరి ఎమ్మెల్యే, ఇక్కడ సంబంధించి స్మార్ట్ సిటీ దిశగా చిత్తూరును చేస్తానని గురజాల జగన్ చిత్తూరు ఎమ్మెల్యే అంటున్నటువంటి వారి అభిమతానికి సంబంధించినటువంటి వ్యాఖ్యలను ఉదాహరిస్తూ నూతన సంవత్సరం సందర్భంగా ఈనాడు చిత్తూరు ఎడిషన్ కొంత వినూత్నంగా ఒక వార్తనైతే ఇచ్చింది. రచ్చ రచ్చ జెడ్పీ సమావేశం తీరిది. జెడ్పీ సర్వసభ్య సమావేశంలో కూటమి వైకాపా సభ్యుల మధ్య వాడివేడిగా రచ్చ జరిగింది. ఈ రచ్చలో సమన్వయంతో పనిచేయాలని జెడ్పీ చైర్మన్ శ్రీనివాసులు చెప్తుండగా, మెరుగైన బోధన అవసరమని ప్రసాద్ బాబు చిత్తూరు, ఇలా అనేకమైనటువంటి అంశాలలో కొంత గందరగోళమైనటువంటి వాతావరణం అయితే జరిగినటువంటి పరిస్థితి అయితే ఇక్కడ మనం చూసినటువంటి పరిస్థితి ఇది. ఇక సాక్షి చిత్తూరు విషయానికి వస్తే, కొత్తగా మొదలయ్యేనా అంటూ ఏదైతే
ప్రభుత్వ కొలువులు కావచ్చు, ఉపాధి కల్పనకు సంబంధించినటువంటి పరిశ్రమలకు చొరవ కావచ్చు, పంటలు బాగా పండాలని రైతుల కోరిక అంటూ అన్ని వర్గాలకు సంబంధించినటువంటి ఆశలను, ఆకాంక్షలను కొత్తగా చూసినటువంటి పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. మరోవైపు జిల్లా ప్రజలకు మాజీ మంత్రి డాక్టర్ పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, ఎంపీ మిథున్ రెడ్డి, మాజీ మంత్రి రోజా శుభాకాంక్షలు తెలిపారు. దానికి సంబంధించిన ఒక వార్తను కూడా ఇచ్చారు. పరువు పోయే కదా అంటూ తహసీల్దార్ అంటే ఒకప్పుడు ఆ గౌరవం వేరు, మండలానికి మొత్తానికి మెజిస్ట్రేటు, వారికి చట్టంలోని నిబంధనలపై అవగాహన ఉండేది, హుందాగా వ్యవహరించాలి, పార్టీలకు అతీతంగా ప్రజా సమస్యలు పరిష్కరించాలి. కానీ కూటమి ప్రభుత్వం వచ్చాక తహసీల్దార్ అనే మాటకే కొందరు అధికారులు కలంకలం తెచ్చిపెడుతున్నారు. అర్హత లేని వారికి రాజకీయ ఒత్తిళ్లతో అందలం ఎక్కిస్తుండటంతో వ్యవస్థ పక్కదారి పడుతోందంటూ ఏపీ తహసీల్దార్ శివకుమార్ ప్రసన్నలకు సంబంధించినటువంటి భూదందాలు, సెటిల్మెంట్లకే ప్రాధాన్యమిస్తున్నారని ఒక వార్తనైతే ఇచ్చినటువంటి పరిస్థితి అయితే చూస్తూ ఉన్నాం. న్యాయవాదుల విధుల బహిష్కరణ అంటూ ఏదైతే చిత్తూరు జిల్లా వ్యాప్తంగా న్యాయవాదులు మంగళవారం విధులను బహిష్కరించారు. శేషాద్రిని పోలీస్ స్టేషన్లో పోలీసులు దురుసుగా ప్రవర్తించినటువంటి దానికి సంబంధించి ఆయన హార్ట్ స్ట్రోక్తో మరణించినటువంటి నేపథ్యంలో అది జరిగింది. ఇక చిత్తూరు ఆంధ్రజ్యోతి విషయానికి వచ్చే గతం మరిచారా అన్న జెడ్పీ సమావేశంలో ఎమ్మెల్యే ద్వారకపై జగన్, మురళి వ్యంగ్యాస్త్రాలు. శ్రీకాళహస్తి జెడ్పీటీసీపై దూసుకెళ్లిన వైసీపీ సభ్యులు. ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు మీకు ఎవరిచ్చారంటూ ఎమ్మెల్యే ద్వారకనాథ్ రెడ్డి విమర్శించారు. దీనిపై పూల్తల పట్టు ఎమ్మెల్యే మురళీమోహన్ స్పందిస్తూ వైసీపీ హయాంలో రైతు నుంచి కూలీ వరకు ఎవరిని వదలకుండా సుమారు 600 మంది పైగా కేసులు పెట్టి ఇప్పుడు ప్రజాస్వామ్యం గురించి మాట్లాడే హక్కు లేదని పూతలపట్టు ఎమ్మెల్యే డాక్టర్ మురళీమోహన్ నిన్న గట్టిగానే వైసీపీకి కౌంటర్ ఇచ్చినటువంటి పరిస్థితి. తప్పతాగి దాడి చేసిన 2 తహసీల్దారులు సస్పెన్షను. ఏదైతే జిఎల్ శివకుమారు, ఎంఎస్ ప్రసన్న కుమారు తప్పతాగి వాళ్ళు కొట్టుకున్నటువంటి నేపథ్యంలో వేరే వీధి రౌడీలా ప్రవర్తించి కలెక్టర్ను సస్పెండ్ చేశారు. క్రమశిక్షణలో భాగంగా ఆ విచారణ పూర్తయ్యే వరకు హెడ్ క్వార్టర్స్ వీడరాదని కూడా ఆదేశించినటువంటి పరిస్థితి అయితే ఉంది. మద్యం మత్తులో కృష్ణకుమార్ అనే నగరవాసిపై దాడి చేసి గాయపరచడంపై వార్తాపత్రికల్లో ప్రచురితం కావడం జిల్లాలో హాట్ టాపిక్ అయింది. ఇక చిత్తూరులో 5, 6, 7 తేదీలలో సీఎం పర్యటన అధికారులందరూ సిద్ధం కావాలని చెప్పినటువంటి పరిస్థితిని అయితే ఒకటి మనం చూసాం. ఇక తిరుపతి జిల్లా వార్తల విషయానికి వస్తే ఈనాడు విధ్వంసం నుంచి వికాసం వైపు 7 నెలల్లో అన్ని రంగాల అభివృద్ధికి ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందంటూ పారిశ్రామిక జోరు పెరిగిందని ఒక వార్తను ఈనాడు ప్రచురించగా, సాక్షి నవతరంగాలు అంటూ ఏదైతే కొత్త సంవత్సరాన ఎవరెవరు ఏమేమి ఆకాంక్షలు ఉన్నారో, క్రికెట్ అంటే ప్రాణం కాబట్టి ట్రైనింగ్ తీసుకొని జాతీయ స్థాయిలో రాణిస్తానని మచ్చిలి హర్షవర్ధన్ రెడ్డికి సంబంధించినటువంటి ఒకటి, డాక్టర్ కావాలని ఒకరు, సివిల్స్ సాధించాలని మరొకరు, బతుకు మారాలనే ఉద్దేశంతో డిఎస్సి కొట్టాలని ఒకరు, మహిళా సాగరిక కావాలని ప్రొఫెసర్ వైస్ ఛాన్సలర్ పద్మావతి యూనివర్సిటీ ప్రొఫెసర్ వి ఉమా గారి యొక్క అన్నిటికీ సంబంధించి ఏదైతే న్యూ ఇయర్లో ఎవరెవరు ఏమేమి తమ యొక్క ఆశలకు, ఆశయాలకు పదును పెట్టబోతా ఉన్నారో వాటికి సంబంధించినటువంటి ఒక వార్తను సాక్షి తిరుపతి ఎడిషన్ ప్రచురించింది. ఇక తిరుపతి ఆంధ్రజ్యోతి విషయానికి వచ్చే కొత్త ఏడాదిలో జిల్లా ప్రగతి రథాలు, పారిశ్రామికం, పర్యాటకం. ఆంధ్రజ్యోతితో కలెక్టర్ వెంకటేశ్వర్. గతం ఒక జ్ఞాపకం, భవిష్యత్తు ఒక ఆశ అని ఉంటుంది. ఆ జిల్లాకు సంబంధించి అభివృద్ధి ప్రణాళికలు ఎలా ఉండబోతా ఉన్నాయో అని ఆ జిల్లా కలెక్టర్తో ఇంటర్వ్యూకు సంబంధించినటువంటి అంశాన్ని తిరుపతి ఆంధ్రజ్యోతి ప్రచురించినటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇది ముఖ్యంగా జిల్లా ఎడిషన్లలో కనిపిస్తున్నది. ఇక ఆంధ్రజ్యోతి ప్రధాన ఎడిషన్కి వెళ్ళినట్లయితే కొత్త ఏడాదిలో కొంగొత్తగా కీలక నిర్ణయాలు అమలు నేటి నుంచే, కొన్ని జ్ఞాపకాలు మిగిల్చి గత ఏడాది అస్తమించింది, కొత్త ఆశల రెక్కలు విల్చుకుంటూ కొత్త ఏడాది ఉదయిస్తోందంటూ న్యూ ఇయర్కు సంబంధించి ప్రతి ఒక్కరి జీవితంలో గత ఏడాదిలో జరిగినటువంటి మంచి చెడులతో పాటు ఇప్పుడు ఉన్నటువంటి సంవత్సరంలో ఆశలను, ఆశయాలను నెరవేర్చుకునే దిశగా, భవిష్యత్తు దిశగా అడుగులు వేయాలని ఆ కథనాన్ని బట్టి తెలుస్తోంది. మిలీనియం టవర్లకు మోక్షం అంటూ ఐటీ సెజ్ నుంచి మినహాయింపు వ్యక్తాలు డినోటిఫై చేయడానికి ఏపీఐఐసి ప్రతిపాదనలో, త్వరలోనే కొత్త ఐటీ కంపెనీలకు కేటాయింపు, 1000 మందికి ఉద్యోగాలు లభించే అవకాశం. విశాఖపట్నం కేంద్రంగా ఐటీ హబ్ శరవేగంగా డెవలప్ అయ్యేటువంటి పరిస్థితి కనిపిస్తుంది. అందులో భాగంగా రాయితీలు, వాటికి సంబంధించినటువంటి అనేక అంశాలపై ప్రభుత్వం చర్యలు తీసుకున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. అమరావతికి టెండర్ల జోష్, నేటి నుంచి టెండర్లకు ఆహ్వానం. ప్రపంచ బ్యాంకు, ఏడీబీ నిధులతో చేపట్టే పనులకు మొదటి టెండర్లు.
1206 కోట్లతో ట్రంక్ పనులు, జోన్ 5B పరిధిలో 603 కోట్లు, తుళ్లూరు, అబ్బరాజుపాలెం, బోరుపాలెం, దొండపాడు, రాయపూడి గ్రామాల్లో పనులు, రోడ్లు, డ్రైనేజీలు, మంచినీటి సరఫరా, సివరేజీ, డ్రగ్స్, పొటేషన్లకు సంబంధించినటువంటి శ్రీకారం. ఈ టెండర్లు ఆహ్వానించిన సిఆర్డీఏ ఏదైతే అమరావతిలో అభివృద్ధి పనులకు సంబంధించినటువంటి టెండర్ల నోటిఫికేషన్లు నేటి నుంచి రాబోతా ఉన్నాయి. అమరావతి అభివృద్ధి పైన మొదటి నుంచి ప్రభుత్వం చాలా సానుకూల దృక్పథంతో ముందుకు పోతున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. జలహారతికి ప్రపంచ బ్యాంకు దన్ను, ఆ బ్యాంకు మిగులు నిధులపై చంద్రబాబు దృష్టి. ఏదైతే తెలుగు తల్లికి జలహారతి అంటూ రాష్ట్రం దశ మారుస్తుందని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు చెప్పారు. దీనికి సంబంధించి ఏదైతే ప్రపంచ బ్యాంకు సంబంధించినటువంటి నిధుల మినహాయింపులు ఉన్నాయో, ఆల్రెడీ మిగులు ఉన్నదో దీనికి కన్వర్ట్ చేసే పనిలో చంద్రబాబు దృష్టి సారించినట్లుగా తెలుస్తోంది. డయాఫ్రమ్ వాల్ పనులు వాయిదా, ప్లాస్టిక్ కాంక్రీట్ మిక్చర్ను నిపుణులు ఆమోదించాకే అనుమతి, కేంద్రం జలసంఘం స్పష్టీకరణ. 4 నమూనాలు పంపిన జలవనరుల శాఖ. క్రిస్మస్ సెలవుల్లో ఉన్న నిపుణులు ఎన్నిసార్లు సంప్రదించినా స్పందన లేదు. 7-10 మధ్యలో వారితో వీడియో కాన్ఫరెన్స్. ఇక జనవరి 3వ వారంలోనే పనులు మొదలయ్యే అవసరం. డయాఫ్రాల్కు సంబంధించినటువంటి వార్త వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం నుంచి ఇప్పటికీ కూడా అదొక వార్తగానే నడుస్తున్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. డయాఫ్రాల్లో వాడాల్సినటువంటి మెటీరియల్కు సంబంధించినటువంటి నిపుణుల సలహాలు ఇంకా పెండింగ్లో ఉన్నాయి. అధికారులు సెలవుల్లో ఉండడం వల్ల ఈ అనిశ్చితి, ఈ లేట్ జరుగుతున్నటువంటి పరిస్థితి కనిపిస్తోంది. రేషన్ బియ్యం మాయం కేసులో 6వ నిందితుడిగా పేర్ని నాయని, నగదు బదిలీలన్నీ ఆయన ఆదేశాలతోనే, గోడౌన్ మేనేజర్ అంగీకారం. దాంతో మాజీ మంత్రిపై కేసు నమోదు. తెల్లవారుజామున అరెస్టుకు యత్నం. అదృశ్యమై హైకోర్టు వెళ్లిన మాజీ మంత్రి 6 వరకు తొందరపడొద్దు అంటూ హైకోర్టు చర్యలు తీసుకోవద్దంటూ చెప్పింది. ప్రజలకు చెందాల్సినటువంటి ప్రభుత్వ రేషన్ను విదేశాలకు తరలిస్తున్నటువంటి అంశంలో, రేషన్కు సంబంధించినటువంటి వ్యవహారంలో ప్రభుత్వం చాలా స్పీడ్గా పోతా ఉంది. అందులో భాగంగా అనేక మంది పైన కేసులు నమోదవుతూ ఉన్నాయి. ఇప్పుడు ఆ పేర్ని నాని మాజీ మంత్రి వంతొచ్చింది. ఆయనకు అరెస్టు చేసేయాలనుకునే లోపే ఆయన న్యాయస్థానాన్ని ఆశ్రయించడం, 6వ తేదీ వరకు ఎలాంటి చర్యలు తీసుకోవద్దని చెప్పడం జరిగింది. ఇక ఆన్లైన్లో బ్రేక్ దర్శనాల బుకింగ్, ప్రజాప్రతినిధులకు ప్రత్యేక యూజర్ ఐడి, పాస్వర్డ్, కోటా ప్రకారం వారే నేరుగా బుక్ చేసుకునే అవకాశం. సాధ్యాసాధ్యాలు పరిశీలిస్తున్న టీటీడీ ఉన్నతాధికారులు. ఏదైతే ఆన్లైన్లోనే బ్రేక్ దర్శనాలకు సంబంధించి తిరుమల తిరుపతి దేవస్థానం భక్తులకు మరింత సౌకర్యవంతమైన దర్శనాన్ని అందించడానికి చాలా ప్రయత్నాలు చేస్తోంది. ఆ ప్రయత్నాల్లో భాగంగానే ఈ దర్శనానికి సంబంధించి యాప్ల నిర్వహణ. ప్రజలే నా హైకమాండ్ అంటూ ఈనాడు ప్రధాన ఎడిషన్లో పల్నాడు జిల్లా ఎలమందలో పింఛన్ల పంపిణీలో చంద్రబాబు పాల్గొన్నటువంటి వార్తను ప్రధానంగా ప్రచురించింది. పోలవరంలో ఈ నెలలోనే డయాఫ్రమ్ వాల్ పనులు, కాంక్రీట్ మిశ్రమంపై నిర్ణయం పెండింగ్. మరో 2 పరీక్షల కోసం నిరీక్షణ. 5 తర్వాత విదేశీ బృందం, కేంద్ర జలసంఘం భేటీ, అక్కడ తుది నిర్ణయం. ఏదైతే 5వ తారీఖు తర్వాత కేంద్ర జలవనరుల అధికారులతో పాటు విదేశీ బృందం వస్తూ ఉంది. నిపుణులు పరిశీలించిన తర్వాత 5 తర్వాత దీనిపై ఒక నిర్ణయం తీసుకునే పరిస్థితి ఉంది. సకల హంగులతో విశాఖ క్రూజ్ టెర్మినల్ మార్చి నుంచి పూర్తి స్థాయిలోకి కార్యకలాపాలు. మార్చి నుంచి విశాఖ క్రూజ్ టెర్మినల్ను ప్రారంభించే అవకాశం ఉందని దీన్ని బట్టి తెలుస్తోంది. ముఖ్యంగా ఇంకొకటి మారుతోంది క్యాలెండరే. మరి మనము 10,000 మంది 10,000 అడుగులు వేయకున్నా రోజు 15 నిమిషాలు నడక, ఉదయం కాకుండా సాయంత్రమైన ఎర్లీ టు రైజ్ చేయలేకున్నా రోజు కంటే జస్ట్ 10 నిమిషాల ముందు ప్రయాణానికైనా, పనికైనా, విందుకైనా, వినోదానికైనా 15 నిమిషాల ముందు అలవాటు చేసుకోవాలి. కనీసం 15 నిమిషాలు నడక ద్వారా మనిషి యొక్క ఆరోగ్యం వస్తుంది. ఒకవేళ ఉదయం కొన్ని పనుల ఒత్తిడి వల్ల లేదా ఇంకొక అంశాల్లో ఒకవేళ కాకపోతే సాయంత్రమైనా వాకింగ్ చేయాలని నిపుణులు చెప్తా ఉన్నారని ఎటువంటిది దీన్ని బట్టి అర్థమవుతా ఉన్నటువంటి పరిస్థితి. ఇక సాక్షి విషయానికి వస్తే నూతన సంవత్సరాన 1.19 లక్షల కోట్ల అప్పు 7 నెలల్లోనే జనంపై భారం వేసినటువంటి కూటమి సర్కార్ అంటూ ఏదైతే కూటమి సర్కార్ అధికారంలోకి వచ్చినటువంటి 7 నెలల కాలంలో ఎంత ప్రజల మీద భారం పడింది, ఎంత అప్పులు చేశారన్న వార్తను ప్రధానమైనటువంటి వార్తను ఇచ్చింది. ఇక పీజీ వైద్య విద్య మళ్లీ భారం. 14-19లో పీజీ మెడికల్ ఫీజులు భారీగా పెంచిన చంద్రబాబు సర్కార్ వాటిని 40 నుంచి 50% తగ్గించిన జగన్ ప్రభుత్వం
వైఎస్ జగన్ ప్రభుత్వం ఇచ్చిన జీవో రద్దు, కళాశాల వారీగా ఫీజులకు నిర్ణయం, తాజాగా చేరుతున్న విద్యార్థుల నుంచి అదనంగా వసూలు చేస్తున్న కాలేజీలు, ఫీజులు పెరిగితే ఆ మొత్తం చెల్లించాలంటూ అగ్రిమెంట్లు, ఫీజులు పెంచితే పేద మధ్యతరగతి వర్గాలకు ఇబ్బందులే. ఏదైతే మెడికల్కు సంబంధించినటువంటి పోస్ట్ గ్రాడ్యుయేట్లో ఫీజులు పెంచబోతోంది, అది కళాశాల వారిగా, ఇది పేద విద్యార్థులకు నష్టం జరుగుతుందన్నటువంటిది సాక్షి కథనం. 2030 నాటికి రైల్వేకు కవచ్ రక్షణ 9,000 కిలోమీటర్ల మేర 10,000 రైళ్లలో ఏర్పాటు, 7 రకాల ప్రమాదాల నుంచి రక్షణ. ఏపీలో ఇప్పటికే 120 కిలోమీటర్ల మేర కవచ్, ఈ ఏడాది మరో 550 కిలోమీటర్ల ఏర్పాటు. రక్షణ రైలు ప్రమాదాలను తగ్గించడానికి, ప్రయాణికులను సురక్షిత గమ్యస్థానాలకు చేయడానికి, వారికి రైళ్ల ప్రయాణాలపై భరోసా నింపడానికి కేంద్ర రైల్వే శాఖ అనేక ప్రతిపాదనలతో సిద్ధం చేసుకుని ముందుకెళ్తా ఉంది. గతంలోనే కొంత సక్సెస్ అయినటువంటిది, ఈసారి మరింత వేగంగా మరింత ప్రయాణికుల రక్షణ సార్థం వెళ్ళేటువంటి పరిస్థితి ఉంది. దళిత మహిళా చైర్పర్సన్ని అవమానించిన అయ్యన్న, చైర్పర్సన్ లేకుండానే నర్సీపట్నం కౌన్సిల్ సమావేశం, నిబంధనలకు విరుద్ధంగా సమావేశం నిర్వహించిన స్పీకర్ అయ్యన్న, బడ్జెట్ ఆమోదించాలని అధికారులకు ఆదేశం, తాను ప్రమాణ స్వీకారానికి వస్తున్నానని చెప్పినా చైర్పర్సన్ రాలేదని మండుపాటు, చర్యలు తీసుకోవాలంటూ ప్రభుత్వానికి లేఖ. ఏదైతే నర్సీపట్నానికి సంబంధించినటువంటి మహిళా చైర్పర్సన్, ఆమె దళిత వర్గానికి సంబంధించిన ఆమెను చాలా తీవ్రంగా అయ్యన్న పాత్రుడు అవమానించాడని సాక్షి కథనం. మళ్ళీ ఆమెపైనే చర్యలు తీసుకోవాలని అయ్యన్న లేఖ రాసినటువంటి అంశాన్ని కూడా సాక్షి ప్రధాన ఎడిషన్లో ప్రస్తావించింది. ఇది ఇవాల్టి జిల్లా రాష్ట్ర స్థాయి వార్తల విశేషాలు. మరొకసారి కేటీవీ ప్రేక్షకులకు నూతన సంవత్సర శుభాకాంక్షలు.